నమస్తే. నా పేరు మధుసూదన్ రావు, అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళకు నా నమస్సుమాంజలి. ఇప్పుడు మనం గండిగూడెం అనే గ్రామం, కామరపుకోట మండలం, ఏలూరు జిల్లాలో మన వంశీ గారి తోటలో ఉన్నాం. ఆయన అయితే ప్రస్తుతానికి మనకు అందుబాటులో లేరు. వాస్తవంగా వాళ్ళ పెదనాన్న గారు మన ప్రసాద్ బాబు గారు ఉన్నారు మనకు అందుబాటులో. వాస్తవంగా ఈ తోట గురించి మొన్న ఒక ప్రోగ్రాంలో వంశీ గారు చెప్పారు ఆల్రెడీ. మీరు నాకు 6 నెలలు టైం అడిగారండి, 3 నెలల్లో రికవర్ చేసి పెట్టారని. ఇదే తోట అనమాట. మనం దాదాపుగా టేకప్ చేసి 1.5 year అవుతుంది. 1.5 year మనం టేకప్ చేయక ముందు చాలామంది మేధావులు, మేము అసలు మా పామాయిల్లో మాకున్నంత అనుభవం ఎవరికి లేదనుకునేవాళ్ళు. తర్వాత అసలు మేము మాకున్న టెక్నాలజీ వేరే వాళ్ళకి లేదు అనుకునేవాళ్ళు. ఇంకా రకరకాలు కొంత కంపెనీల వాళ్ళు ఇలా చాలామంది, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇంకా ఆ పేర్లు ఆ వివరాలన్నీ మనకు అనవసరం. చాలామంది వచ్చి బాగా మా వంశీ గారిని బెదిరించారనమాట. ఇది తోట కాయదు, ఇది ఆఫ్ టైప్ మొక్కలు, ఇవన్నీ తీసేయాల్సిందే, తీసేయకపోతే ఇదేం తిండి పెట్టదు, మళ్ళీ మొక్కలు వేసుకోండి అని చెప్పి ఆయన బాగా ఒక విధంగా భయభ్రాంతులకు గురి చేశారు. అది చాలా పెద్ద టెన్షన్ రైతుకి. ఎందుకంటే ఇంతకాలం ఆరుగాలం కష్టపడి మొక్కలను పెంచి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ మొక్కలు తీసేయాలని అంటే, ఇంకోటి అందులో కూడా ఇప్పటివరకు మనం టేకప్ చేసే వరకు ఎకరాకి 4 టన్నుల కంటే ఎక్కువ రాలేదు ఇక్కడ దిగుబడి. హైయెస్ట్ 4 tons వచ్చిందనమాట. 4 tons 9 ఎకరాల వయసులో ఉన్న తోట 9 టన్నులు వస్తే ఆ రైతుకి ఇంకేముంటుంది చెప్పండి, మనోవేదన తప్పితే మనకి పెట్టుబడి ఖర్చులు కూడా రావన్నమాట. ఇప్పుడు మనం టేకప్ చేసిన తర్వాత చూడొచ్చు, ఇక్కడ ప్రతి చెట్టు పెద్ద పెద్ద గెలలు ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని గెలలు తెగిపోయినాయి, అంటే అది 3 వరుసలు 4 వరుసలు అలాగే వచ్చేసినాయి అనమాట. కొన్ని గెలలు తెగిపోయినాయి, ఇంకా కొన్ని గెలలు తెగాల్సి ఉన్నాయి. మనకి ఇక్కడ ఆల్రెడీ ఇవాళ హార్వెస్టింగ్ జరుగుతుంది. అక్కడ పేమెంట్ వాళ్ళు హార్వెస్ట్ చేసే వాళ్ళని అడిగితే యావరేజ్ 20 కిలోలు వస్తుందని చెప్పారు. మనకి 20 కిలోలు గెలలో దాదాపు 10 ఉన్నా కానీ ఒక మొక్కకి యావరేజ్ 20 కిలోలు వచ్చే గెల 10 ఉంటే మనకి 200 కిలోలు ఒక మొక్కకు వస్తుంది. 57 మొక్కలు అనుకోండి, 57 తీసేయండి, 50 మొక్కలు ఉన్నా కానీ 10 టన్నులు అలాగే వస్తుంది. 10 టన్నుల కంటే ఇక్కడ దిగుబడి మించి వస్తుందని నా అభిప్రాయం. లెట్స్ వెయిట్ అండ్ సీ. మనకి ఇంకా టైం ఉంది కదా. చూడండి, ఇక్కడ ఈ బంచెస్ 25-30 కిలోస్ వచ్చే బంచ్ అనమాట, పెద్ద బంచి. ఇంకోటి అది చాలా రౌండ్గా చాలా చక్కగా ఉంది. ఇప్పుడు వర్షాలు పడి వాతావరణం మారిపోయింది కాబట్టి కొంచెం మనకి స్పైన్స్ రావచ్చు, కానీ వాస్తవంగా సమ్మర్లో వచ్చే అన్నీ కూడా స్పైన్స్ లేకుండా చక్కగా వస్తున్నాయి. ఈవెందో కొంత తడి కూడా ఎక్కువైంది ఇక్కడ, అది ఇప్పుడే మనం నోటీస్ చేయడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో తడి కూడా తగ్గించే పరిస్థితి చూద్దాం. ఇక్కడ కూడా చూడండి ఎన్ని వర్షాలు గెలలు ఉన్నాయో. చూడండి, ఇక్కడ గెలల హార్వెస్టింగ్ జరుగుతుంది. ఇది కదలట్లేదు, కదులుతుంటే. ఇది ఎన్ని కిలోలు ఉండొచ్చు నాన్న? 20 కిలో, 30 రావచ్చా? 30 కిలోస్ అలాగే రావచ్చు కదా. కొన్ని 25 కిలోస్ వస్తుంది ఈ గెల తీసే. దాదాపుగా ఇక్కడ ఆయనకి ఆల్రెడీ ఆయిల్ పంప్ గార్డెన్ ఉంది. అలా కాకుండా గత 3 ఏళ్ళ నుంచి ఇక్కడ గెలలు నరుగుతున్నాడు అనమాట ఆయన. ఇప్పుడు మనం టేకప్ చేసిన తర్వాత ఎలా ఉంది, దానికి ముందు ఎలా ఉంది అనేది తను చెప్తాడు. ఫైనల్గా వాళ్ళే డిసైడ్ చేస్తారు మంచిగా ఉందా లేదని. రైతులు చాలామందికి వాళ్ళు సలహా చెప్తుంటారు. ఎందుకంటే మనకి ఆ గొల్లపల్లి ఆ ఏరియాలో వాళ్ళు చాలా ఎక్కువ ప్రచారం చేస్తున్నారు, మంచిగా గెలలు ఎగుతున్నాయని. తర్వాత కొంతమంది రైతులు మన కాంపోనెంట్స్ వాడే రైతు ట్రాక్టర్ వెనకాల వెళ్ళి ఎలా వచ్చినాయి ఇంత పెద్ద గెలలో, ఇంత బరువు ఎలా వస్తుందని చెప్పి ఆ రైతులు కొంతమంది అప్రోచ్ చేయడం ఉంది. సో ఫైనల్ జడ్జిమెంట్ వీళ్ళు చెప్తారన్నమాట. ఇప్పుడు ఆయన అడగండి, జయరాజ్ అనే. ఈ ఆర్గానిక్ మందులు వాడిన తర్వాత తోట ఈల్డింగ్ మారిందండి, బాగానే పని చేస్తున్నాయండి. గెల మెయిన్ వెయిట్ పెరిగింది, ఉత్పత్తి బాగా దిగుబడి బాగా ఉత్పత్తి అవుతుందండి. మెయిన్
వెయిట్ పెరిగింది బాగా, కాయ సైజ్ పెరిగింది, బరువు బాగా వస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ అంటే బరువు. ఈ మందులు బాగా పనిచేస్తున్నాయండి. బరువు రావడానికి కారణం ఏంటి? ఈ మందులండి. మందులు కాదు, మందులు సరే, మందులు ఎలాగ పనిచేస్తాయి అనుకోండి, మనకి ఆ కాయలో ఆయిల్ రికవరీ పెరిగితే బరువు పెరుగుతుంది. కాయలో నీరుంటే బరువు రాదు. చాలా మంది ఏంటంటే నీళ్లు పెట్టి ఆయిల్ రికవరీ లేకుండా చూసుకుంటున్నారు. మనం అలా కాకుండా నీళ్లు తగ్గించి దానికి అవసరమైన కాంపోనెంట్స్ ఇచ్చి అది ఎలా బరువు రావాలో చూసుకుంటున్నాం. సరైన కాంప్లెక్స్ మందులు వేయటం వల్ల ఇది కాయ బాగా బరువు వస్తుంది. ఒక 2 years మట్టి కూడా వెయిట్ బాగుందండి. అంతకుముందు అంత లేదండి, బరువులు ఉండే కావండి. గెల్ల అయితే బాగానే ఉండే కానీ చిన్నగా గెల్లగా అంత సైజును ప్లస్ బరువు ఉండే కావాలి. గెల్ల సంఖ్య కూడా ఏమైనా పెరిగింది? పెరిగిందండి, గెల్ల సంఖ్య పెరిగిందండి, బరువు పెరిగింది. బాగుందండి మొత్తానికి. సంతోషం, ధన్యవాదాలు. తోట రైతులందరికీ కూడా మంచిగా ఉపయోగపడుతుంది. ఇది 5 తోట తీసేయాలని వచ్చింది. అవునండి, అంతకుముందు తోట చూస్తుంటే అది అలా ఉండేది, చిరాకు అనిపించేది. ఎవరన్నా మీలాంటి వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరన్నా ఇదే తోట అనేవాళ్ళు. కానీ ఈ మందులు వాడటం మొదలు పెట్టిన తర్వాత తోటలో కొద్దిగా దస్తేమా అంతా మారింది, బాగుందండి. అంటే నాలాంటి వాళ్ళు అంటే నేను ఎప్పుడు చిరాకు పడను, ఎందుకంటే నా వృత్తి రంధ్రాన్వేషణ. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ సెటిల్ చేయటం, అక్కడ ఉన్న మొక్కలను బాగు చేయటం అనేది నా వృత్తి. సో నేనేం చిరాకు పడను, కానీ చిరాకు పడ్డాలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పుడు నోళ్ళు మూసుకున్నారు, అది వేరే విషయం. సో మనం అలాగా మందులు వేయటం వల్ల పామాయిల్ తోట ఉన్న ప్రతి రైతుకు కూడా ఉపయోగకరం అండి. కొద్దిగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంప్లెక్స్ ఎరువులు తగ్గించి ఈ మందు వేయటం వల్ల కొద్దిగా చాలా రైతుకి ప్రతి ఒక్క రైతుకి కూడా ఉపయోగకరమేనండి. సంతోషం. టెక్నికల్గా నీకు అంత నాలెడ్జ్ లేకపోయినా ఉన్న విషయం చెప్పావు. అంటే ఒకటి మన భూమిని బాగు చేసుకోవాలా, తర్వాత తినేవాళ్ళ ఆరోగ్యం బాగా అవ్వాలా. ఇప్పుడు ఈ ఉన్న కాయల సైజు నూనె ఉత్పత్తి కూడా పెరిగిద్దండి. ఒక కాయ చూపించు ప్రాక్టికల్గా. ఫస్ట్ ఏమన్నది ఈ టైప్లో ఉండేయండి కాయలు, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇప్పుడు ఈ మందులు వాడటం వల్ల ఈ టైప్లో ఈ ఉత్పత్తి ఇలా ఉందండి ప్రతిదీ కూడా. చూడండి ఆయిల్ రికవరీ ఇక్కడ. ఆయిల్ రికవరీ ఫస్ట్ అనేది ఇలా ఉండేయండి, అట్లా ఉండేవి ఫస్ట్ అట్లా ఉండేయండి. ఇప్పుడు మన ప్రసాద్ బాబు గారు మొదటి నుంచి ఇది గార్డెన్ని టేకప్ చేసి దీన్ని పర్యవేక్షణ చేసే ప్రసాద్ బాబు గారు ఆయన అభిప్రాయం చెప్తారు. ఎలా జరిగింది, ఏమైంది, మనకి గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది చెప్పండి సార్. ఇది 2 ఏళ్ల క్రితం అసలు కాసేది కాదండి, కాసేది కాదు. వచ్చిన గెల్ల చిన్న చిన్నవి ఉండి తిరిగేగో. ఆవిడ చూసిన దానికి వచ్చినాడు, ఇది విత్తనం తేడా కాయది, ఇది దీన్ని మీరు ఎంత పెట్టినా వేస్ట్, అనవసరం అండి. మీరు వచ్చి బదులు మొదలు పెట్టాక బాగా రికవర్ అయిందండి, గెల్ల పెరిగినాయి. చూడటానికి కూడా బాగుంటుందండి, చాలా బాగుందండి, లుక్ బాగుంది. చూడకూడదు ఎక్కడ ఏ చెట్టు కూడా ఖాళీగా లేదనమాట. ఇవన్నీ ఆఫ్ టైప్స్ తీసేయమన్న చెట్లు ఇవన్నీ కూడా పసుపు రంగు కలర్ లో ఉండేయండి. ప్రతి చెట్టు మట్ట పసుపు రంగు కలర్ లో ఉండేది. బాగా మారిపోయింది. ముదురు మట్ట లేత మట్ట కూడా పసుపు రంగు కలర్ ఉంది అంతకు ముందు. ఇప్పుడు ఆకుపచ్చ రంగులోకి వచ్చినాయి. ఆకుపచ్చ అనేది కనపడుతుందండి తోట మొత్తం కూడా, ప్రతి చోట కూడా పసుపు కలర్ లో ఉండేదండి మట్ట. అది ఒకటేనే. ఆకులు కూడా ఇంత సాఫీగా ఉండే కావు, మట్ట నుంచి వచ్చిన ఆకులు ఉన్నాయి కదా, అవి అంత సాఫీగా ఉండే కావు. చిట్టాకులాగా పుట్టుగా కూడా అట్లా ఉంటుందండి మట్ట, ఉండేది కాదు అని చెప్తున్నాడు ఆయన. సంతోషం. ఇప్పుడు ఒకటి మా దగ్గరికి మనోవేదంతో వచ్చిన రైతు తర్వాత రికవర్ అయ్యి ఆయన లాభాలు తీసుకోవడం ఒకటి, ఇంకోటి ఆ పొలం ఎప్పుడైనా సరే చూడడానికి ఇందాక నువ్వు అన్నట్టు చిరాగ్గా ఉంటే రైతుకి ఇంకా మనోవేదన పెరుగుతుంది కదా. దానితోడు ఈ పక్కన వాళ్ళు సూటిపోటి మాటలు, ఈ పనికిరావు, తీసేయండి, లేపేయండి, ఇవన్నీ చెప్పడం, అది ఇంకా మనోవేదన పెరుగుతుంది. అలాగా ఇప్పుడు నా వృత్తి ఏంటంటే ఎవరైనా రైతులు ఇలాగ ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆ సమస్యకి పరిష్కారం చూపించి వాళ్ళని మళ్ళీ మంచి హ్యాపీగా ఉండేలా చేయటంలో నా వృత్తి అనమాట. ఇక్కడ అది నెరవేరిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఎప్పటి నుంచో ఇది పామాయిల్ ప్లాంటేషన్స్ ఫాలో అవుతున్నాను. టోటల్గా దాని లోపలగా ఇన్డెప్త్ సబ్జెక్ట్ తెలుసుకున్నాను. దాని తర్వాత దానికి ఏది అవసరం అనేది ఎప్పటికప్పుడు నేను
లీఫ్ అనాలిసిస్ ద్వారా, సాయిల్ అనాలిసిస్ ద్వారా, వాటర్ అనాలిసిస్ ద్వారా మనం ఇన్వెస్టిగేట్ చేస్తాం. తర్వాత ఎప్పటికప్పుడు నాది R&D జరుగుతూ ఉంటాను అనమాట. ఇంకా కొత్తగా ఏమైనా చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఇక్కడ ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, బ్యాక్లాగ్ ఉందా, ఇక్కడ బ్యాక్లాగ్ ఉంటే మనం దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి. ఎందుకంటే గెలలు వచ్చినాయి, ఆయన కోసుకున్నాడు, అయిపోయింది అన్నట్టు కాదు కదా. ఇంకేమన్నా సమస్యలు ఉంటే, ఇంకేమైనా మొక్కలు వెనకబడి ఉంటే అటువంటి వాటిని కూడా మనం బాగు చేసి మళ్ళీ ఆ రైతుకి అప్పచెప్పే ఉద్దేశంతో నేను రిపీటెడ్గా వస్తూ ఉంటాను అనమాట. అందులో వంశీ గారు ఎప్పుడు నన్ను ఫాలో అవుతుంటారు, మరి మా ప్రసాద్ గారు కూడా ఎప్పుడు ఫోన్ టచ్లో ఉంటారు. ఇలాగే మీరు రైతులు కూడా ఎవరైనా సరే మీకు ఇబ్బందులు ఉంటే మీరు మాకు తెలియజేయండి. ఆ ఫోన్ నెంబర్ 9515322657. నేను 24/7 అందరికీ అందుబాటులో ఉంటాను. నమస్తే, ధన్యవాదాలు.